జాషువా 1:1-9. ఆమెన్. అలాగే బిగ్గరగా చదువుదాం. 1-3 గో. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తర్వాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువాకు ఇలాగ సెలవిచ్చెను. నా సేవకుడైన మోషే మృతి నొందెను కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యొర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకి ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టి ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. అరణ్యమును ఈ లెబానోను మొదలుకొని మహాదినమైన యూప్రటీస్ నది వరకు, హిత్తీల దేశమంతయు పటమట మహాసముద్రం వరకు మీకు సరిహద్దు. నీవు బ్రతుకు దినములన్నిట ఏ మనుష్యుడు నీ ఎదుట నిలువలేకయుండును. నేను మోషేకు తోడయుండినట్లు నీకును తోడయుందును. నిన్ను విడువను, నిన్ను ఎడబాయును. నిబ్రమ కలిగి ధైర్యముగా నుండుము. వారికిచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. అయితే నీవు నిబ్రమ కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్లు చేసుకొని చక్కగా ప్రవర్తించదు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను కదా. నిబ్రమ కలిగి ధైర్యముగా ఉండుము. దిగులు పడకము, జడియకము. నీకు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. పరిశుద్ధుడైన తండ్రి, నాయన మీ వాక్య ప్రత్యక్షత మాకు అనుగ్రహించండి. లార్డ్, as we look to your word, I pray that you will open our eyes. మునుపెన్నడూ చూడని సంగతులు మీ వాక్యములో నేను చూడటానికి మాకందరికీ కృపను అనుగ్రహించమని అడుగుచూ ఉన్నాను. హెల్ప్ us to understand and then receive your word with meekness. మా హృదయాలలో మీ వాక్యమును స్థిరపరచండి. మీ నామాన్ని అత్యున్నతంగా మహింపరచుకొనమని యేసు నామమున ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుని వాక్యంలో దేర్ ఆర్ సర్టెన్ ఇన్స్ట్రక్షన్స్, కొన్ని నియమాలు దేవుని వాక్యంలో ఉన్నాయి. దేవుడు వాటిని చాలా చాలా స్ట్రాంగ్గా, చాలా స్పెసిఫిక్గా దేవుడు మనకి తెలియజేశాడు. ఒక వ్యక్తిలో దేవుడు ఉంచిన గమ్యము, లేక ఆ వ్యక్తిలో దేవుడు పెట్టిన ఆ యొక్క ఆ శ్రేష్టమైన భవిష్యత్తు, అదంతా నెరవేర్చబడటానికి కావలసిన కొన్ని నియమాలు దేవుడు చాలా స్ట్రాంగ్గా మనకి ఉంచాడు. చాలాసార్లు we don't want to follow the details or every principle. దేవుడిచ్చిన నియమాలన్నీ అనుసరించడానికి ఇష్టపడం. జనరలైజ్గా చాలాసార్లు రాత్రి కూడా అదే మాడుతూ ఉన్నా, జనరలైజ్గా ప్రార్థన చేస్తారు చాలామంది. చాలామంది ఒక నిర్దిష్టత ఉండదు దేవుని కార్యాన్ని చూడటానికి. అలాగుంటే మనం దేవుని కార్యాన్ని చూడలేం. మీరు ఇక్కడ యెహోషువ గ్రంథంలో ఈ మొదటి అధ్యాయం అంతా కూడా యేసుక్రీస్తు వారు, లేకపోతే దేవుడు యెహోషువకి ఇస్తున్న చాలా బలమైన ఆజ్ఞ ఇది. ఆ ఇన్స్ట్రక్షన్ చాలా స్ట్రాంగ్ ఇన్స్ట్రక్షన్. అవి చదువుతుంటే అది కంఫర్టింగ్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది, కానీ అవన్నీ కూడా చాలా స్ట్రాంగ్ హెచ్చరికలు. 8వ వచనం చూడండి. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటి అన్నిటి ప్రకారం. మీరు ఈ వచనంలో పట్టుకోవాల్సిన మాట ఏంటంటే అన్నిటి ప్రకారము. ఆల్, ఎవ్రీథింగ్ దట్ ఈస్ రిటన్, ఆల్ అన్నమాట. అన్నీ వాక్యంలో ఉన్నవన్నీ కూడా మనకు కావాలి. వాక్యంలో ఉన్నవన్నీ కూడా మనకు అవసరం. చాలాసార్లు అందరూ అన్నీ తీసుకోరు, కొన్ని వాళ్ళకి నచ్చినంత వరకే తీసుకుంటారు. అట్లాగుంటే we don't see the answer and we cannot see success. సో మీరు అక్కడ చూస్తే ధర్మశాస్త్రము గ్రంథములో రాయబడిన వాటన్నిటి ప్రకారము, అన్నిటి ప్రకారమును జాగ్రత్త పడిన ఎడల
జాగ్రత్త అన్నిటి ప్రకారం చేయుటకు జాగ్రత్త పడినట్లు దివారాత్రం ధ్యానించిన ఎడల నీ మార్గము వర్ధిల్ల చేసుకుందాం. సో ఈ వర్ధిల్ల చేసుకోవటం అన్నది ఆలోచిస్తాం, కానీ ఆ ముందున్న డీటెయిల్స్, దేవుడు మన కొరకు ఉంచిన డీటెయిల్స్ని చాలామంది పట్టించుకోరు. సో వీ షుడ్ బి గివింగ్ ఫుల్ అటెన్షన్, వీ షుడ్ బి మైండ్ఫుల్ ఆఫ్ ద డీటెయిల్స్ దట్ గాడ్ కమాండ్స్. దేవుడు నియమించే ఆ ప్రతి చిన్న డీటెయిల్ విషయంలో కూడా మనం చాలా 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 శ్రద్ధను చూపించాలి. నేను మీకు ఇంకొక వచనం చూపిస్తాను. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం దయచేసి చూడండి. డ్యూటరానమీ చాప్టర్ 28, అదే దాని ముందు పుస్తకమే, యెహోషువ గ్రంథానికి ముందున్న పుస్తకమే, 28వ అధ్యాయం ద్వితీయోపదేశకాండము 1వ వచనము. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ, అందరు చెప్దామా, ఆజ్ఞలన్నిటినీ. సో ఆల్ హిస్ కమాండ్మెంట్స్, ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నౌ దిస్ ఇస్ వెరీ పవర్ఫుల్. నౌ మీరు ఈ 2 వచనాల్లో చూడండి, లుక్ ఎట్ ద రివార్డ్, లుక్ ఎట్ ద బ్లెస్సింగ్. ఆ దీవెన చూడండి. ఎంత ఖర్చు పెట్టినా, ఎంత మనకి జ్ఞానం ఉన్నా పొందలేని ఒక ఎక్సెప్షనల్ బ్లెస్సింగ్. మీరు మొదటి వచనంలో లాస్ట్ మాట చూస్తే భూమి మీదున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. అది దీవెన కాదా? కమాన్, నమ్మితే ఆమెన్ చెప్పండి. నా పవర్ఫుల్ బ్లెస్సింగ్. భూమి మీదున్న సమస్త జనముల కంటే. ఈ దీవెన ఎవరు వద్దనరు, ప్రతి ఒక్కరి దీవెన కోరుకుంటారు. భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే. నా ఆ యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే ఈ ధర్మశాస్త్ర గ్రంథమును లాస్ట్ మాట చదువుదాం. నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించెదవు. You will make your way prosperous and then you will have good success. ఇది కూడా గ్రేట్ బ్లెస్సింగ్. ఇది కూడా చాలా గొప్ప దీవెన. నీ మార్గమును వర్ధిల్ల చేసుకుంటావు, నీవు చక్కగా ప్రవర్తిస్తావు. సో మనం వి కాన్సన్ట్రేట్ ఆన్ ద రివార్డ్, జస్ట్ ద రివార్డ్. ఆ ఫలమును మాత్రమే మనం చూసి ఆ ఫలమునకు కారణమైన మూలాన్ని చాలా మర్చిపోతాం. ఈ ఫలము కలగాలంటే, నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని నువ్వు చక్కగా ప్రవర్తించాలంటే, దాంట్లో మీరు చూస్తే 8వ వచనములో ఈ ధర్మశాస్త్ర గ్రంథములో రాయబడిన వాటన్నిటి ప్రకారము. నౌ యూ షుడ్ బి మైండ్ఫుల్ ఆఫ్ ఎవ్రీ డీటెయిల్ దట్ గాడ్ కమాండ్స్ ఫర్ సక్సెస్. మీ విజయమునకు దేవుడు నియమించిన ప్రతి చిన్న సూక్ష్మమైన డీటెయిల్ అయిన వాటిని గూర్చిన గమనము కలిగి మనం జీవించాలి. అర్థమైతే ఆమెన్. హల్లెలూయా. సో అట్లాగే ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 28వ అధ్యాయంలో ఇందాక చదివిన మాట, నీవు భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే హెచ్చింపబడతావు. ఎప్పుడది? ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకునే ఎడల. సో మీరు పట్టుకోవాల్సిన మాట ఏంటంటే, కేవలం ఆయన ఆజ్ఞలు కాదు, ఆయన ఆజ్ఞలన్నిటినీ. చాలాసార్లు మనకి అన్నీ నచ్చవు, దాంట్లో కొన్ని నచ్చుతాయి. మీరు కొంతమంది ఏం చేస్తారంటే, దేవుని విషయాలకు వచ్చేసరికి సెల్ఫ్ జస్టిఫికేషన్, తమను తాము సమర్థించుకుంటారు. సెల్ఫ్ జస్టిఫికేషన్ అంటే స్వీయ సమర్థన. వారు తమను తాము, నేను చేస్తున్నానండి, నేను అన్నీ చేస్తున్నాను, నేను చాలా చేస్తున్నాను, నేను చాలా చేస్తున్నాను, ఐఎమ్ డూయింగ్ మెనీ థింగ్స్, నేను చాలా చేస్తున్నాను, నేను చెయ్యింది ఏమి లేదు, నేను చాలా చేస్తున్నాను. బట్ ద థింగ్ ఈజ్, ఇట్స్ నాట్ అబౌట్ యూ డూయింగ్ మెనీ థింగ్స్, ఇట్స్ అబౌట్ డూయింగ్ ద రైట్ థింగ్. మీరు చాలా చేయటం కాదు, చేయవలసింది చేయాలి. యేసుక్రీస్తు వారి దగ్గరికి ఒక ధనవంతుడు వచ్చాడు. మార్కు సువార్తలో చూద్దాం. మత్తయిలో ఉంది, మార్కులో ఉంది, లూకాలో ఉంది. బట్ లెట్స్ టర్న్ టు మార్క్స్ గాస్పెల్ చాప్టర్ 10. మార్కు సువార్త 10వ అధ్యాయం. ఒక యవనసుడు, యంగ్ రిచ్ మ్యాన్ యేసు ప్రభు వారి యొద్దకు వచ్చారు. అతను కూడా చాలా కోరుకున్నాడు.
అతను కూడా చేయించున్నవి అనేకమైనవి చెప్పాడు. హీస్ బీన్ డూయింగ్ మెనీ థింగ్స్. సో యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభు వారు చాలా చాలా అద్భుతమైన సమాధానం ఇచ్చారు. 17వ వచనం నుండి చదువుదాం. ఆయన బయలుదేరి మార్కు సువార్త 10:17. ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని సద్బోధకుడా నిత్య జీవమునకు వారసుడవుటకు నేనేమి చేయవలెనని ఆయనను అడిగాను. యేసు ప్రభు అంటున్నాడు, నన్ను సత్పురుషుడని ఏల చెప్పుచున్నావు. దేవుడు ఒక్కడే గాని మరి ఎవడును సత్పురుషుడు కాడు. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిల్లవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అని ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పెను. అందుకతడు బోధకుడా బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచునే ఉంటిని. చూసారా? ఓ టీచర్, ఐ హావ్ బీన్ కేర్ఫుల్లీ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఫ్రమ్ మై వెరీ యంగ్ ఏజ్. నేను చాలా చిన్నప్పటి నుంచే, బాల్యము నుండే నేను ఇవన్నీ అనుసరించుచునే వచ్చాను. వర్స్ 21 బాగా గమనించండి. యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి నీకు ఒకటి కొదువుగా ఉన్నది. చూసారా? వన్ థింగ్ ఈజ్ లాకింగ్. యు ఆర్ డూయింగ్ మెనీ థింగ్స్ బట్ యు ల్యాక్ వన్ థింగ్. చాలా మంది ఇట్లాగే చేస్తారు. నేను చాలా చేస్తున్నానండి అంటారు, బట్ దే డోంట్ డూ ద రైట్ థింగ్. వాక్యములో ఆయన ధర్మశాస్త్రంలో రాయబడిన వాటి అన్నిటి ప్రకారము, అందుకేనన్నాడు దాంట్లో రాయబడిన వాటి ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నీకొకటి కొదువుగా ఉంది. యు ల్యాక్ వన్ థింగ్. చదవమా. నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పి నచ్చలేదు ఈ యవనస్తుడికి. నో లార్డ్ డోంట్ టచ్ దట్ పార్ట్, దట్ సెన్సిటివ్. ఆ విషయం వద్దు నాయన, నువ్వు వేరేదేదైనా మాట్లాడు. ఆ విషయాన్ని నువ్వు టచ్ చేయొద్దు, నువ్వు ఆ విషయం గురించి మాట్లాడద్దు. నువ్వు నా ధనము గురించి, ఆస్తి గురించి, జీతం గురించి నువ్వు వేరే ఏదైనా చెప్పు. సో యేసుప్రభు అన్నాడు, నీ ఆస్తి అంతా బీదలకు ఇచ్చి నీవు నన్ను వెంబడించు, పరలోకమందు నీకు ధనము కలుగునంటే అతడు మిగుల ఆస్తి గలవాడు. 22వ వచనం, అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. నో, యాక్చువల్గా ఇట్ వాజ్ ఎ టెస్ట్. అది దేవుడు అతని యొద్దకు తీసుకొచ్చిన ఒక పరీక్ష. ఆ పరీక్షలో అతడు దేవుని కంటే ధనమును ఎక్కువ ప్రేమించాడు. ఇట్స్ నాట్ దట్ గాడ్ వాంట్స్ టు మేక్ హిమ్ ఎ పూర్ మ్యాన్. దేవుడు అతన్ని నిరుపేదగా చేయాలనే ఉద్దేశం కదా. అందుకనే మీరు ఆ 23వ వచనంలో చూస్తే యేసు చుట్టూ చూచి అన్నాడు, ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభం. అంటే ఆస్తి ఉండకూడదని కాదు. కంటిన్యూ రీడింగ్. 24, ఆయన మాటలకు శిష్యులు విస్మయం పొందిరి. అందుకు యేసు తిరిగి వారితో ఇట్లనెను, పిల్లలారా తమ ఆస్తి యందు నమ్మిక ఉంచువారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభం. చూసారా? ఇట్స్ నాట్ అబౌట్ మీరు ఆస్తి కలిగి ఉండకూడదని కదా, ఆస్తి యందు నమ్మిక ఉంచుట. మెనీ పీపుల్ డిపెండ్ ఆన్ దేర్ riches. They just believe in their riches. అరే నాకు ఆస్తుంది ఇంకేంటి, నాకు డబ్బులు ఉన్నాయి ఇంకేంటి, నాకు అన్నీ ఉన్నాయి ఇంకేంటి. ఆస్తి యందు నమ్మిక ఉంచువారు దేవుని రాజ్యములో ప్రవేశించుట కష్టం. అందుకని ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటే 25వ వచనం, ఒంటె సూది బెజ్జములో దూరట సులభం అంట. ఎంత ఘోరమైన పోలిక ప్రభు చెప్పాడు. ఒంటె సూది బెజ్జంలో దూరిద్దా, కానీ అది ఈజీ ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే. కారణం ఏంటంటే ధనవంతులు అనేకులు ఏం చేస్తారంటే వారు తమ ధనము యందు ఆశ్రయిస్తారు, తమ ధనము మీద ఆధారపడతారు. యేసుప్రభు అన్నాడు, కాదు మీరు ధనము యందు కాదు, మీరు దేవుని మీద ఆధారపడాలి. కమాన్. సో చాలాసార్లు మనం ఏం చేస్తామంటే వి డూ మెనీ గుడ్ థింగ్స్. చాలా మంచి చేస్తున్నాం అనుకుంటాం, కానీ రైట్ థింగ్స్ చేయవలసినవి, అసలైనవి చాలాసార్లు అందుకే యేసు ప్రభు చాలా స్ట్రాంగ్గా చెప్తున్నాడు, నీకు ఒకటి కొద్దుగా ఉంది, యు ల్యాక్ వన్ థింగ్.
కమ్ బ్యాక్ టు జాషువా. ఇప్పుడు మరలా యెహోషువ గ్రంథానికి వచ్చేద్దాం, మన స్క్రిప్చర్ పోర్షన్కి. మొదటి అధ్యాయం 6వ వచనం చదువుదాం. 6వ వచనం గమనించాలి. 6వ వచనం నుండి, నిన్ను విడువను. నేను ఈ రోజున దేవుడు మనకి చెప్పిన, దేవుడు మన కొరకు ఉంచిన, మన ఎదుట సిద్ధపరిచిన సక్సెస్కి దేవుడు నిర్ణయించిన డీటెయిల్స్లో ఒక్కటి నేను మీ గమనానికి తీసుకొని వస్తాను. ఆ తర్వాత నేను ప్రార్థన చేసేస్తాను. యెహోషువ మొదటి అధ్యాయం 6వ వచనం, నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. చాలా స్ట్రాంగ్ గా, ఇది చాలా సింపుల్ గా మనం చదువుతున్నాం, కానీ దేవుడు చాలా స్ట్రాంగ్ గా మాట్లాడుతున్నాడు. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, వారికిచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. హల్లెలూయా. ఇంకా బిగ్గరగా హల్లెలూయా. మీరు ఆ వచనం బాగా గమనించండి. యూ విల్ రిసీవ్ ద ప్రామిస్. నీవు నిశ్చయంగా వాగ్దాన దేశంలోనికి ప్రజలు నడిపిస్తావు. అదే యెహోషువ టాస్క్ ఏంటంటే, ఇశ్రాయేల్ ప్రజల్ని వాగ్దాన దేశంలోనికి చేర్చడం జాషువా టాస్క్. సో జాషువా ఇశ్రాయేల్ని జాగ్రత్తగా వాగ్దాన దేశంలోకి తీసుకెళ్తే జాషువా సక్సెస్ఫుల్. ఇంకా అయిపోయింది. ఎందుకంటే యెహోషువ ఒకరికి నియమించబడిన పని అదే. అయితే ఇప్పుడు నేను పారాఫ్రేజ్ చేస్తాను. దేవుడు అన్నాడు, యెహోషువ నీకు అప్పగించబడిన పని, నీకు ఇవ్వబడిన టాస్క్, నీకు ఇవ్వబడిన అసైన్మెంట్, నువ్వు సక్సెస్ని చూడాలంటే ఒకటే, వన్ డీటెయిల్ ఆర్ వన్ కీ దట్ ఐ వాంట్ టు టెల్. యేసుప్రభు అంటున్నాడు, దేవుడు అంటున్నాడు, నీవు ఈ ప్రజల స్వాధీనము చేయాలంటే నీవు ఒక అత్యధికమైన సక్సెస్ను చూడాలంటే దేవుడు అన్నాడు, నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము అన్నాడు. బీ కరేజియస్. మీ బైబిల్లో ఉందా? బీ కరేజియస్. గివ్ మీ కేజేవి. బీ కరేజియస్. మీరు నిబ్బరము కలిగి ధైర్యముగా, బీ ఆఫ్ గుడ్ కరేజ్, బీ స్ట్రాంగ్ అండ్ ఆఫ్ గుడ్ కరేజ్, బీ స్ట్రాంగ్ అండ్ ఆఫ్ గుడ్ కరేజ్. ఇది చాలా బలమైన మాట. నేను చెప్తున్నా, మీ జీవితంలో ఏ వాగ్దానం నెరవేర్పు చూడాలన్నా దిస్ ఈస్ ద ప్రిన్సిపల్. వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చబట్టం చూడాలంటే, ఇఫ్ యు వాంట్ టు సీ సక్సెస్, దేవుడు నీ కొరకు నిర్ణయించిన దాంట్లో మీరు సక్సెస్ చూడాలంటే దేవుడు అంటున్నాడు, బీ స్ట్రాంగ్ అండ్ ఆఫ్ గుడ్ కరేజ్. అంటే ధైర్యం అనేది మీరు ఇక్కడ చూస్తే 6వ వచనంలో చాలా బాగుంది తెలుగు బైబిల్లో, నిబ్బరము కలిగి ధైర్యము. ఈ ధైర్యం అనేది ఇట్ టాక్స్ అబౌట్ ద స్టేట్ ఆఫ్ యువర్ హార్ట్. నీ హృదయ స్థితిని గురించి మాట్లాడుతుంది. ఈ ధైర్యము మనిషికి కలిగిన ఆస్తిని బట్టి రాదు. ఈ ధైర్యము మనిషికి కలిగిన బాహ్య సంబంధమైన వాటిని బట్టి రాదు. ఈ ధైర్యము ఒక వ్యక్తి తన హృదయములో కలిగిన స్థితి. ఇట్ ఈస్ ద కండిషన్, ఇట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ మ్యాన్స్ హార్ట్. నీ జీవితంలో చాలా క్లియర్గా దేవుడు మాడుతూ ఉన్నాడు, నీవు ఈ ప్రజలను వారి యొక్క వాగ్దాన దేశంలోనికి తీసుకొని వెళ్తావు. అయితే తీసుకొని వెళ్ళాలంటే యూ నీడ్ టు హ్యావ్ దిస్ బోల్డ్నెస్. ఈ ధైర్యము నీకు కావాలి. హల్లెలూయా. కమ్ ఆన్ ఎలౌడ్ హల్లెలూయా. 7వ వచనం, అయితే నీవు, మరలా చెప్తున్నాడు, అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండి. కమ్ ఆన్ హల్లెలూయా. అందరం ఆ ఫస్ట్ మాట చదువుదామా? అయితే నీవు, చదవండి. నిబ్బరము కలిగి జాగ్రత్త పడి, కమాన్, బహుధైర్యముగా. మరొకసారి చూద్దాం అందరం కలిసి. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్తగా ఉండి బహుధైర్యముగా నుండి. మరొకసారి చూద్దామా? అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా. హల్లెలూయా. బహుధైర్యముగా. Now it takes courage, or it takes boldness. It takes boldness to make the most of your journey on earth. ఈ భూమి మీద నీ ప్రయాణము, నువ్వు ఎక్కువ ప్రయోజనం పొందాలంటే, నీ ప్రయాణములో అత్యధికమైన సక్సెస్ని నీవు చూడాలనంటే, నీవు జాగ్రత్త పడి బహుధైర్యము కలిగి నీ హృదయంలో ఉండాలి. సో చదువు, కంటిన్యూ చేయ. వర్స్ 7, ధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు.
తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించు. వర్స్ 9 బాగా గమనించాలి. 9వ వచనం. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా. Have I not commanded you, Joshua? Have I not commanded you? నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా. ఏంటి ఆజ్ఞ? నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. బీ స్ట్రాంగ్, విగరస్ అండ్ కరేజియస్. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. చదవమ్మా. దిగులు పడకుము, జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. హల్లెలూయా. ఇంకా బిగ్గరగా హల్లెలూయా. బి నాట్ అఫ్రైడ్. నువ్వు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము. దిగులు పడకము. తెలుగు బైబిల్లో ఉందో దిగులు పడకము. చాలా మంది దిగులు పడితే కార్యాలు జరుగుతాయి అనుకుంటారు. చాలా మంది దిగులు పడితే పెళ్ళిళ్ళు అయిపోతాయి అనుకుంటారు. దిగులు పడితే పిల్లలు పుడతారు అనుకుంటారు. దిగులు పడితే కార్యాలన్నీ అయిపోతాయి. నో. చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, వన్ కీ దట్ ఐ వాంట్ టు టెల్ యూ. పరిశుద్ధాత్ముడు ఈ ఉదయకాలం అంతా మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ వాగ్దానమును నువ్వు పొందాలంటే, నీ గమ్యము నువ్వు చేరాలంటే, నీ ఒక ఎక్సెప్షనల్ సక్సెస్ చూడాలంటే, ద ప్రామినెంట్ కీ, చాలా ప్రాముఖ్యమైన ప్రిన్సిపల్ ఏంటంటే, యూ షుడ్ నాట్ ఫియర్. మీరు భయపడకూడదు. నౌ ఫియర్ ఈజ్ వెరీ డేంజర్. ఈ భయము ఎంత భయంకరం అంటే, ఇట్ విల్ కిల్ యూ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్. ఈ యుద్ధ భూమిలోనే నిన్ను అది నీ ప్రాణమును తీసేస్తుంది. నువ్వు సజీవముగానే ఉంటావు, కానీ నువ్వు ఎట్లాగైపోతావంటే ఒక సత్తువ లేని వ్యక్తిగా అయిపోతావు. నీ శక్తి పనిచేయదు, నీ సామర్థ్యం పనిచేయదు. యు బికమ్ ఇన్కేపబుల్. ఎందుకనంటే భయము అనేది ఒక ఆత్మ. ఫియర్ ఈజ్ ఎ స్పిరిట్. మీరు గ్రహించాలి, ఫియర్ ఈజ్ ఎ స్పిరిట్. కొంతమంది అది గ్రేట్ అనుకుంటారు భయం ఉంటే. నాకు చాలా భయం అండి. నో, యూ షుడ్ నెవర్ సే దట్. భయం అనేది ఆత్మ. ఫియర్ ఈజ్ ఎ స్పిరిట్. సో ఈ ఆత్మ, ఇది దురాత్మ వలన మానవుని మీదకు వస్తుంది. ఇట్ ఈస్ ఇన్ఫ్లిక్టెడ్ బై డీమన్స్ ఆర్ ది ఈవిల్ స్పిరిట్. అందుకనే పౌలు తిమోతికి రాస్తే ఏమన్నాడు? 1వ అధ్యాయం 7వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనాలు చదువుదాం. 2 Timothy chapter 1 verse 6 and 7. ఈ అహేతువు చేత నా హస్త నిక్షేపణ వలన నీకు కలిగిన దేవుని కృపావరమును ప్రజ్వలింప చేయవలనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను. Now he has given us the spirit of love, power and of sound mind. చదవమ్మా. ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మ. మీకు కనపడిందా ఆ మాట? పిరికితనము గల ఆత్మ. అందరు చెప్పండి ఆ మాట ఏంటది? మీ బైబిల్లో ఉంది. 7వ వచనం అందరం కలిసి చదువుదాం. మీరందరు నాతోనే ఉంటే ఆమెన్ చెప్పండి. 7వ వచనం. 1 2 3 గో. దేవుడు మనకి శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనిచ్చెను గాని పిరికితనము గల ఆత్మ అంటే నో ఫియర్ ఈజ్ ఎ స్పిరిట్. భయం అనేది ఒక ఆత్మ. మీరు అది పట్టుకోవాలి. ఫియర్ ఈజ్ ఎ స్పిరిట్. ఇట్ ఈస్ ఇన్ఫ్లిక్టెడ్ బై ద ఎనిమీ. ఇది శత్రువు వలన ఒక వ్యక్తిలోనికి విడుదల చేయబడుతుంది. దురాత్మ వలన కలుగుతుంది. ఇది చాలా భయంకరమైన ఆత్మ. సో నౌ లిసన్, ఇఫ్ ఫియర్ ఇస్ ఎ స్పిరిట్, there is another spirit called the spirit of boldness. The boldness is also a spirit. మీరు అందుకని అక్కడ చూస్తే దేవుడు మనకిచ్చాడు. ఏమిచ్చాడు? శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనిచ్చాడు. హల్లెలూయా. నా మాట మీకు అర్థమవుతున్నాయా లేదా? ప్రేమ, శక్తి, ఇంద్రియ నిగ్రహం. తెలుగు బైబిల్లో శక్తి అని ఉంది, ఇంగ్లీష్ బైబిల్లో పవర్ అన్నమాట. ఇంకో ట్రాన్స్లేషన్లో సౌండ్ మైండ్, పవర్ అండ్ సౌండ్ మైండ్. మరొక ట్రాన్స్లేషన్లో ఏ స్ట్రాంగ్ కరేజ్.
దేవుడు ఆ విధమైన శక్తిని, బోల్డ్నెస్ ఈజ్ ఆల్సో ఎ స్పిరిట్. ఇఫ్ ఫియర్ ఇస్ ద స్పిరిట్, వింటున్నారా? భయము ఆత్మ అయితే ధైర్యము కూడా ఆత్మే. కమాన్, హల్లెలూయా. అయితే ధైర్యము దేవుని వలన నుంచి కలిగినది, భయము దేవుని వలన నుంచి కలిగినది కాదు. పిరికితనము దేవుని వల్ల కలిగినది కాదు. మీరు అవచ్చిన మరల చదవండి, బాగా 7వ వచనం మరల చదవమ్మా. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే. తెలుగు బైబిల్లో ఆ నే, ఓన్లీ, అంతవరకే ఇచ్చాడు దేవుడు మనకి. ఆర్ యు ఆల్ విత్ మీ? ప్రేమ, శక్తి, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను వాటి వరకే ఇచ్చాడు. పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. సో God did not give, తెలుగు ఇంగ్లీష్ చాలా బాగుంది, for God did not give us the spirit of fear. And my point is, if God did not give, దేవుడు మనకి ఇవ్వకపోతే we don't want it, మనకొద్దది. come on, hallelujah. పిరికితనము కలిగిన ఆత్మను దేవుడు ఇవ్వలేదు. నమ్మిన వారు ఆమేన్ చెప్పండి. మీరు ప్రతి దాని గురించి భయపడుతూ, ప్రతి దాని గురించి కలవరపడుతుంటే అది దేవుని వలన నుంచి కలిగినది కాదు. ఆమేన్. ఇఫ్ యు ఆర్ అఫ్రైడ్, if you have the spirit of fear, I am telling you, that's not from God. If God did not give the spirit of fear, దేవుడు నీకు భయపడే పిరికితనము కలిగిన ఆత్మను దేవుడు ఇవ్వకపోతే, దేవుడు ఇవ్వంది మనకెందుకు చెప్పండి? ఆమేన్. సో దాన్ని ఇవ్వకూడదు. అందుకని యెహోషువ మరల 1వ అధ్యాయం 9వ వచనంలో యేసు ప్రభువారు లేకపోతే దేవుడు యెహోషువకి చాలా స్ట్రాంగ్ గా చెప్తా ఉన్నాడు. ఏమనంటే, హ్యావ్ ఐ నాట్ కమాండెడ్ యు, అది నేను నీకు ఆజ్ఞ ఇవ్వలేదా యెహోషువా? నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండమని నీకు ఆజ్ఞ ఇవ్వలేదా యెహోషువా? నీవు దిగులు పడకూడదు యెహోషువా, నీవు జడియకూడదు యెహోషువా, నువ్వు భయపడకూడదు. నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడేను. నేను చెప్తున్నాను, వింటున్నట్లయితే ఆమేన్ చెప్పండి. దెర్ ఇస్ నో ఫ్యూచర్ ఫర్ ద ఫియర్ఫుల్. భయపడు వారికి భవిష్యత్తు లేదు, పిరికి వారికి భవిష్యత్తు లేదు. చాలాసార్లు కొంతమంది ప్రతి దాని గురించి భయపడుతుంటారు. మీకు గుర్తుందా, గిద్యోను ఆ యొక్క యుద్ధానికి మిద్యానీయుల మీదకి వెళ్తున్నప్పుడు, చదువుదాం ఆ మాట ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం. సో వన్ థింగ్ దట్ హిండర్స్ యువర్ సక్సెస్, నీ సక్సెస్ ని ఆటంకపరిచేది, నీ గమ్యమును చేరకు నేను ఆటంకపరిచేది ఏంటంటే నీలో ఉన్న భయము, నీలో ఉన్న పిరికితనము. అది సాతాను వలన కలిగినది, లేక పరిస్థితుల వల్ల కలిగినది, లేకపోతే కొన్నిసార్లు కొందరు మనుషుల్ని వాడు వాడుకుంటాడు, కొన్ని పరిస్థితులు చూపిస్తాడు, నీలో భయమును కలిగిస్తాడు. ఆ భయము నీకు తెలియకుండా నీ గమ్యమును చేరకుండా ఆటంకపరుస్తుంది. మనందరికీ తెలిసిన విషయమే, గిద్యోను ఆ యొక్క మిద్యానీయుల మీదకి యుద్ధమునకు వెళ్తున్న టైం అది. దేవుడు వారి పక్షముగా యుద్ధము చేయటానికి ఆయన వారికి చాలా మంచి ఉపాయము చెప్పాడు. చూడండి, నేను మొదటి వచనం చదువుదాం. 7వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం, బుక్ ఆఫ్ జడ్జెస్ చాప్టర్ 7 and let's read from verse 1. అప్పుడు యెరుబ్బయలు అనగా గిద్యోనును అతనితో ఆ జనులందరూ వేకువన లేచి హరోదు బావి యొద్ద దిగగా లోయలోని మోరే కొండకు ఉత్తరముగా మిద్యానీయుల దండుపాలెము వారికి కనబడెను. యెహోవా, నీతో ఉన్న జనులు ఎక్కువ మంది, నేను వారి చేతికి మిద్యానీయులను అప్పగింప తగదు. ఇశ్రాయేలీయులు నా బాహుబలము చేత, నా బాహుబలము నాకు రక్షణ కలుగు చేసుకొని అనుకొని నా మీద అతిశయించుదురేమో. కాబట్టి నీవు ఎవడు భయపడి చూసారా మాట మీరు గమనించాలి. 3వ వచనం అందరూ చూస్తున్నట్లయితే ఆమేన్ చెప్పండి. ఆర్ యు లుకింగ్ యువర్ బైబిల్స్? న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి నీవు, గిద్యోనుతో చెప్తున్నాడు దేవుడు, మేక్ ఎన్ అనౌన్స్మెంట్ గిడియోన్, నీతో ఉన్న నీ జనులకు ఒక అనౌన్స్మెంట్ చేయి. కాబట్టి నీవు, ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవలనని జనులు వినున్నట్లుగా ప్రకటించుమని గిద్యోనుతో సెలవిచ్చును. అప్పుడు జనులలో నుండి 22,000 మంది తిరిగి వెళ్ళిపోయిరి. చూసారా, 22,000 people were fearful. దేవుడు అనుకున్నాడు, అరే భయపడేవాడు గనక సైన్యంలో ఉంటే
యుద్ధంలో గెలవరు. జనరల్గా సైనికులకి ఏముంటాయి? వారికి కావాల్సిన వెపనరీ అంత ఉంటుంది, వారికి ఆర్మర్ ఉంటుంది. వారు ఊరికే వెళ్ళరు యుద్ధానికి. సైనికులు యుద్ధానికి వెళ్ళాలంటే ఊరికే వెళ్ళిపోరు వాళ్ళు. వారు ఆ యుద్ధ వస్త్రములు ధరించి వెళ్తారు, వారి చేతులు అన్నీ ఉంటాయి. కానీ దేవుడు అన్నాడు, చూశాడు, అరే వీరికి హెల్మెట్ ఉంది, షూస్ ఉన్నాయి, బ్రెస్ట్ ప్లేట్ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ వీళ్ళలో ధైర్యం లేదు. కమాన్, నీ హృదయంలో ధైర్యం లేకపోతే నీకు ఆర్మర్ ఉన్నా కూడా దానివల్ల ప్రయోజనం లేదు. కమాన్, హల్లెలూయా. నా మాట అర్థమవుతుంటే బిగ్గరగా ఆమేన్ చెప్పండి. ఇక్కడ మరలా వద్దాం, ఒకసారి న్యాయాధిపతులకు వద్దాం. ఒకసారి ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయానికి రండి. ద బుక్ ఆఫ్ ఎఫిషియన్స్, ద ఎపిస్టల్ టు ఎఫిషియన్స్, చాప్టర్ 6 verse 10, 10వ వచనం నుంచి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. కమాన్, హల్లెలూయా. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బీ స్ట్రాంగ్, గివ్ మీ కేజీవి, బీ స్ట్రాంగ్ ఇన్ ద మైట్, ఇన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద లార్డ్. ఆయన యందు బలవంతులై ఉండుడి. హల్లెలూయా. బీ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్ అండ్ ఇన్ ద పవర్ ఆఫ్ హిస్ మైట్. బీ స్ట్రాంగ్ అంటే మీరు పిరికిగా ఉండద్దు అంటున్నాడు. కమాన్, హల్లెలూయా. మీ బైబిల్లో చూసారా లేదా? అందరం కలిసి చదువు 10వ వచనం. ఆర్ యు దేర్? మీరందరూ నన్ను ఫాలో అవుతున్నారా? నాతోనే ఉన్నారా? ప్రభు మీతో మాట్లాడుతున్నాడా? కెన్ ఐ హియర్ ఎ లౌడ్ ఆమేన్? కమాన్, 10వ వచనం అందరం కలిసి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. చదవమా, verse 11. మీరు అపవాది తంత్రం ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకోండి. నో లిసన్. ఇప్పుడు 10వ వచనములో ధైర్యంగా ఉండమన్నాడు. 10వ వచనములో ప్రభువునందు శక్తివంతులై ఉన్నాడు, ఆయన యందు బలవంతులై ఉండు అన్నాడు. అండ్ దెన్ హీ టాక్స్ అబౌట్ ద ఆర్మర్ ఆఫ్ గాడ్. ఇప్పుడు ఆయన సర్వాంగ కవచమును గురించి మాట్లాడుతున్నాడు. ఈ సర్వాంగ కవచమును ధరించుకునేది ఒక సైనికుడు యుద్ధమునకు వెళ్ళినప్పుడు ధరించుకునేది. ఆ సర్వాంగ కవచం అంతట్లో కూడా శిరస్త్రాణం, హెల్మెట్ గురించి మాట్లాడతాడు, చేతిలో ఉన్న డాలు గురించి మాట్లాడతాడు, ఆత్మ ఖడ్గమును గురించి మాట్లాడతాడు, అతడు ధరించుకునే బ్రెస్ట్ ప్లేట్ గురించి మాట్లాడతాడు, అతను ధరించుకున్న జోడు గురించి మాట్లాడతాడు. ఆ సర్వాంగ కవచం అంతా, ఆర్మర్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేశాడు. కానీ ఆ ఆర్మర్ దేంతో ఆరంభమైందంటే వారి హృదయంలో ఉన్న ధైర్యముతో ఆరంభమవుతుంది. కమాన్, హల్లెలూయా. లౌడ్ హల్లెలూయా. ఇట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ యువర్ హార్ట్ దట్ డిటర్మైన్స్ ద ఎఫెక్ట్ ఆఫ్ ద ఆర్మర్ దట్ యు పుట్ ఆన్. నీ హృదయ బలము, నీ హృదయ స్థితే నీ పైన ఉన్న ఆ యొక్క ఆర్మర్ యొక్క ఎఫెక్ట్ నిర్ణయిస్తుంది. చాలా మంది, అందుకే చిన్న ఉదాహరణ, దావీదు అన్నయ్యలు, ఇశ్రాయేలు సైన్యము, వాళ్ళందరూ స్కిల్డ్ ఆర్మీ మెన్. వారందరికీ డాళ్ళు ఉన్నాయి, వారి కత్తులు ఉన్నాయి, వారికి ఖడ్గాలు ఉన్నాయి, వారందరికీ సర్వాంగ కవచాలు ఉన్నాయి, ఆర్మర్ ఉంది, వెపనరీ అన్నీ ఉన్నాయి. కానీ వారికి ధైర్యం లేదు. 40 రోజులు గొలియాతు వచ్చి వారిని బెదిరిస్తుంటే, వారిని ఛాలెంజ్ చేస్తుంటే, గొలియాతుని ఎదుర్కొని వెళ్ళటానికి వారికి ధైర్యం లేదు. దే హ్యావ్ స్వర్డ్, దే హ్యావ్ ద ఆర్మర్, అండ్ దే హ్యావ్ ఎక్స్పీరియన్స్, దే హ్యావ్ ఎవ్రీథింగ్, బట్ దే డోంట్ హ్యావ్ స్ట్రెంగ్త్ ఇన్ ద హార్ట్. వారి హృదయంలో బలము లేదు. కానీ దావీదు వచ్చాడు. దావీదికి ఆయుధాలు లేవు, దావీదికి ఖడ్గము లేదు, దావీదికి ఆర్మర్ లేదు. కానీ దావీదు హృదయంలో ఏముంది చెప్పండి? ధైర్యం ఉంది. హల్లెలూయా. దావీదు గొలియాతును చూసి భయపడలా. David was not fearful. I am telling you, you will become a victim for everything you fear. నువ్వు దేనికి భయపడతావో దానికి నువ్వు బందీ అయిపోతావు. నువ్వు దేనికి భయపడతావో దాని చేత నీవు ఆటంకపరచబడతావు. నువ్వు దేనికి భయపడతావో అదే నీ గమ్యాన్ని బంధించేదిగా ఉంటుంది. అందుకనే ఒక మాట అన్నాడు యోబు. మరలా మనం యెహోషువకు వద్దాం, మరలా గిద్యోను దగ్గరికి కూడా వద్దాం. యోబు అన్న మాట ఒకసారి చదువుదామా? యోబు గ్రంథం 3వ అధ్యాయము, ద బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 3 verse 24 and 25. యోబు 3:24-25.
భోజనమునకు మారుగా భోజనమునకు మారుగా నాకు నిట్టూర్పు నాకు కలుగుచున్నది. నిట్టూర్పు కలుగుచున్నది. నా మొరలు నా మొరలు నీళ్ల వలె ప్రవహించుచున్నవి. ఏది వచ్చునని నేను బహుగా నేను బహుగా భయపడుతును. అది ఏ నాకు సంభవించుచున్నది. నాకు భీతి పుట్టించినదే నాకు భీతి పుట్టించినదే మీదికి వచ్చుచున్నది. నా మీదకి వచ్చుచున్నది. చూసారా, ఏది వచ్చునని నేను బహుగా భయపడుతును. చాలా మందికి నేను చెప్తాను, లిసన్ టు మీ, వింటున్నట్లయితే ఆమెను చెప్పండి. ఐఎమ్ టెల్లింగ్ యూ, మీ జీవితాన్ని గురించి, యువర్ నెక్స్ట్ రేపటి గురించి, యువర్ నెక్స్ట్ మంత్ గురించి, లేకపోతే నీ భవిష్యత్తు గురించి మీకు కలిగిన భయములన్నీ యేసు నామములో ఈ రోజున విరిగిపోవును గాక. ద ఫియర్ కన్సర్నింగ్ యువర్ చిల్డ్రన్, నీ పిల్లల భవిష్యత్తును గురించిన భయం, నీ భవిష్యత్తును గురించిన భయం. Fear concerning your finances. I am telling you, every fear that enemy is trying to put on you, నీ మీద శత్రువు పెట్టడానికి ప్రయత్నిస్తున్న ప్రతి భయము యేసు నామములో ఈ రోజున విరిగిపోవును గాక. నీలో భయము ఉంటే you will never reach your destiny. నీ ప్రామిస్ ల్యాండ్కి నువ్వు వెళ్ళలేవు, నీ వాగ్దాన దేశమునకు వెళ్ళలేవు. అందుకని యెహోషువ చెప్తున్నాడు, యెహోషువ నీకు ఆజ్ఞ ఇవ్వలేదా? హ్యావ్ ఐ నాట్ కమాండెడ్ యూ? నేను నీకు ఆజ్ఞ ఇచ్చితిని కదా. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండి యెహోషువ. కమ్ ఆన్, హల్లెలూయా. అమ్మ నేను చెప్తున్నాను, మనుషుల వలన కలుగు భయము, శత్రువుల వలన కలుగు భయము, పరిస్థితుల వలన కలుగు భయము, అది ఏదైనా నీకు ఓటమిని, నీ వైఫల్యానికి కారణమయ్యే భయము యేసు నామములో ఈ నెలలో నీకు ఇక వైఫల్యం అనేది లేకుండా అంతము చేయబడును గాక. ఆమేన్. ఎందుకని we are bought with the precious blood of Jesus. యేసుక్రీస్తు వారు మరణించినప్పుడు ఆయన విశ్వాసం ఉంచు వారికి కలిగిన గొప్ప మేలు ఏంటంటే మనలో భయము నుండి ఆయన విడిపించాడు. 365 సార్లు బైబిల్లో భయపడద్దన్న మాట రాయబడింది. 365 times. Do not fear, be not afraid. ఇలాంటి మాటలు, భయపడొద్దు, భయపడకుడి అన్న మాట 365 సార్లు. అంటే ఇట్ ఈస్ ఎన్ ఎవ్రీడే ఫెయిర్ టు బి స్ట్రాంగ్. నువ్వు ప్రతిరోజు ధైర్యంగా ఉండాలి. ఆమేన్. కమ్ ఆన్, హల్లెలూయా. చాలా మందికి వారుకున్న అనారోగ్యాన్ని గురించిన భయము, వారుకున్న షుగర్ను గురించిన భయం. వినాలి, మీరు దేని గురించి భయపడతారో దానికి బందీలు అయిపోతారు. వారుకున్న సిక్నెస్ గురించిన భయం, వారుకున్న సిక్నెస్ కలిగిన మరొకరు ఎవరో అదే సిక్నెస్ తో చనిపోతే నెక్స్ట్ నేనేనేమో అన్న భయం. కమ్ ఆన్, వింటున్నారా? ఆర్ యు విత్ మీ? ఎస్ ఆర్ నో? ఈ భయం ఏం చేస్తుందంటే నేను చెప్తున్నాను, దెర్ ఇస్ నో ఫ్యూచర్ ఫర్ ద ఫియర్ఫుల్. నువ్వు భయపడుతున్న వ్యక్తివైతే, నువ్వు పిరికి వానివైతే నీకు భవిష్యత్తు లేదు. నువ్వు పిరికివానివైతే నీ ప్రార్థనకు జవాబు లేదు. నువ్వు పిరికివానివైతే నీ వాగ్దానం నెరవేర్పు లేదు. నువ్వు పిరికివానివైతే నీ ప్రయాణం ముందుకు సాగదు. దేవుడి దగ్గర చాలా గట్టిగా చెప్తున్నాడు, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు యెహోషువ. బి స్ట్రాంగ్ అండ్ బి వెరీ కరేజియస్. కమ్ ఆన్, హల్లెలూయా. లౌడ్ హల్లెలూయా. ఫియర్ ఈజ్ నాట్ మై పోర్షన్. భయము నా భాగము కాదు. భయమునకు నాకు సంబంధం లేదు. భయం అది ఒక ఆత్మ, అది దేవుని వలన కలిగినది కాదు, అది దురాత్మ వల్ల కలిగినది. కాబట్టి దేవుని వలన కలగనిది ఏది నాలో ఉండటానికి వీల్లేదు. కమాన్, యూ షుడ్ మేక్ ఏ డెసిషన్, యూ షుడ్ టేక్ చాయిస్. నీవే యూ షుడ్ చూస్. నీవే ఆ నిర్ణయాన్ని తీసుకోవాలి. నీవే నిర్ణయించుకోలేమని భయపడకుండా ఉండుటకు నిర్ణయించుకోవాలి. వింటున్నారా? అర్థమవుతుందా? అందుకని ఏమన్నాడు యోబు? ఏది వచ్చునని, చదవమ్మ మాట, ఏది వచ్చునని నేను బహుగా భయపడుతునో అది నాకు సంభవించుచున్నది. నాకు భీతి పుట్టించినది. ఏది వచ్చునని నేను బహుగా భయపడుతున్నది నాకు సంభవించుచున్నది. నాకు భీతి పుట్టించినదే నా మీదకి వచ్చుచున్నది. చూసారా? నా మీదకి. అందరు చెప్పండి, నా మీదకి. అబ్బాయి ఎంత ఘోరం. ఏది వచ్చినా నేను బహుగా భయపడుతున్నా. నేను చెప్తున్నా, మరి ఈ రోజు నుంచి మీరు దేని గురించి భయపడుతున్నారో ఐ డోంట్ నో. చాలా వింటాం, చాలా వార్తలు, నెగటివ్ న్యూస్, ఫియర్ఫుల్ న్యూస్, భయమును కలిగించేవి. అసలు ఎప్పుడు లేని విధంగా ఈ సంవత్సరం స్టార్టింగ్ నుంచి చాలా ఎయిర్ క్రాఫ్ట్స్ క్రాష్ అయిపోయినాయి. నెక్స్ట్ టైం మీకు విమానం ఎక్కేటప్పుడు భయం వేయచ్చేమో. నో, డు నాట్ ఫియర్. కమ్ ఆన్, హల్లెలూయా. అందరు నాతోనే ఉన్నారా? ఏది వచ్చినని నేను బహుగా భయపడుతున్నా అదే నాకు సంభవించున్నది. నాకు భీతి పుట్టించినదే నా మీదకి. యోబుకు అర్థమైంది ఎందుకు వచ్చింది, ఎందుకు జరిగింది. యోబు నీతిమంతుడు,
యోబు యథార్థవర్తనుడు, వాక్యంలో రాయబడింది. యోబు దేవుని ఎదుట నమ్మకంగా నిలబడినవాడు. సడన్ గా ఆస్తి పోయింది, కుమారులు పోయారు, కుమార్తెలు పోయారు, సడన్ గా తన కలిగిన మందలు పోయినాయి, పశువులు పోయినాయి, అన్ని పోయినాయి. ఎందుకు? యోబుకు అర్థమైంది, ఇట్స్ నాట్ ద ఫాల్ట్ ఈస్ నాట్ ఇన్ మై ఇంటెగ్రిటీ. తనకున్న యథార్థతల ప్రాబ్లం కాదు, ద ఫియర్ దట్ హీ హ్యాస్. ఏది వచ్చినా నేను బహుగా భయపడుతును. ఎందుకని? ఫియర్ ఈజ్ ఎ స్పిరిట్. అందరూ చెప్దాం, ఫియర్ ఈజ్ ఎ స్పిరిట్. భయం అనేది ఆత్మ, అది దేవుని వలన కలిగినది కాదు. దెర్ ఇస్ నో ఫ్యూచర్ ఫర్ ద ఫియర్ఫుల్. నువ్వు భయపడుచున్న వ్యక్తివైతే నీకు భవిష్యత్తు లేదు. కానీ నాకు అర్థం కావట్లేదు పాస్టర్ గారు, అయితే ఎలాగవుతుందో. అర్థం కాకపోతే దేవుని సన్నిధిలో కనిపెట్టి భయపడద్దు. అది అవుతుందో లేదో నాకు తెలియదండి, భయపడద్దు. అది జరుగుతుందో లేదో నాకు తెలియదు, భయపడద్దు. నీ భవిష్యత్తును గురించి నువ్వు భయపడద్దు. కమ్ ఆన్, హల్లెలూయా. హీ హోల్డ్స్ యువర్ ఫ్యూచర్. నీ భవిష్యత్తు అంతా ఆయన తన ఆధీనంలో ఉంచుకొని ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండాలి. వచ్చేద్దాం, న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం ఇందాక చదివిన మాట. భయపడి వణుకుచుండు వాడు ఎవడో, వాడు త్వరగా ఈ కొండను దిగి వెళ్ళిపోవాలి, ప్రకటించేయమన్నాడు. చదవమ్మ, 7వ అధ్యాయం 3వ వచనము. కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచుండునో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవలెను. జనులు వినునట్లుగా ప్రకటించుమని గిద్యోనుతో సెలవిచ్చెను. అప్పుడు జనుల్లో నుంచి 22,000 మంది తిరిగి వెళ్ళిపోయారు. ఎంత మంది భయపడే వాళ్ళు ఉన్నారు? 22,000 people, they were fearful. వాళ్ళు భయపడుతున్నారు. వారు భయపడే వాళ్ళనే గనక దాంట్లో ఉంచుంటే ఆ రోజున గిద్యోనుకి గొప్ప ఓటమి కలుగుండేదేమో. అందుకని దేవుడు అన్నాడు, నో నో నో, ఐ నీడ్ టు సెండ్ దెమ్ బ్యాక్. నేను చెప్తాను, యు నీడ్ ఎ స్ట్రాంగ్ హార్ట్ టు మేక్ ఎ గ్రేట్ మార్క్. యు నీడ్ ఎ స్ట్రాంగ్ హార్ట్ టు రీచ్ యువర్ డెస్టినీ. అమ్మ, మీ గమ్యమును చేరటానికి నీకు బలమైన హృదయం ఉండాలి. కమ్ ఆన్, హల్లెలూయా. నువ్వు ఒక గొప్ప ఇంపాక్ట్ నువ్వు కలుగు చేయాలంటే, నువ్వు ఒక చరిత్రను సృష్టించాలంటే నీ హృదయంలో ధైర్యం ఉండాలి. కమ్ ఆన్, హల్లెలూయా. నువ్వు భయపడకూడదు. మీ ప్రకటనలో చెప్పండి, భయపడొద్దు అని చెప్పండి. డు నాట్ ఫియర్ చెప్పాలి. మీరు ఊరికే వాళ్ళ పక్కన చూస్తాను, అదే చెప్పాను, రాత్రి చెప్పే కదా. మీరు ఏం చేస్తున్నారు తెలుసు? నా వైపు చూడండి. మీరు ఏం చేస్తారు? ఇటు తిరుగుతున్నారు. నో నో నో, టెల్ దెమ్ డు నాట్ ఫియర్. యు షుడ్ నాట్ ఫియర్. ఎందుకని? నువ్వు భయపడితే దేవుడు నీ కొరకు సిద్ధపరిచినవి అన్ని కూడా ఆగిపోతాయి. ఆమేన్. యు నీడ్ టు హ్యావ్ ఎ స్ట్రాంగ్ హార్ట్. దావీదుకి బలమైన హృదయం ఉంది. మిగిలిన వాళ్ళందరికీ ఏమో కవచాలు ఉన్నాయి. దావీదుకి కవచం లేదు. తన ధైర్యమే తన కవచమైంది ఆ రోజున. అందుకనే ఆ రోజున దావీదు యుద్ధ వస్త్రములు ధరించుకోవాలా, నాకు ఇవి అవసరం లేదన్నాడు. ఎందుకని? తన యొక్క ధైర్యం యుద్ధ వస్త్రములు కాదు. యుద్ధ వస్త్రముల మీద తను ఆధారపడట్లేదు, ఖడ్గము పైన ఆధారపడట్లేదు, లేక ఈట పైన ఆధారపడట్లేదు. అందుకన్నాడు, ఈ రోజున యెహోవా ఖడ్గము చేత ఈట చేత యుద్ధము చేయవాడు కాడు. కమ్ ఆన్, హల్లెలూయా. మరి ఏంటి? దావీదు, మరి నీ దగ్గర ఏముంది? దేంతో నువ్వు అతన్ని చంపుతావు? హలో, నా దగ్గర ధైర్యం. ఐఎమ్ కరేజియస్ ఇన్ మై స్పిరిట్. ఐ హ్యావ్ ఎ స్ట్రాంగ్ కరేజ్. నా హృదయంలో నేను ధైర్యమును కలిగి ఉన్నాను. ఆ ధైర్యం కలిగిన వ్యక్తి చేతికి ఏది ఇచ్చినా ఆయుధమే. కమ్ ఆన్, హల్లెలూయా. ఫియర్ నాట్, భయపడద్దు. హ్యావ్ ఐ నాట్ కమాండెడ్? నేను నీకు చెప్పలేదా నువ్వు ధైర్యంగా ఉండమని? సో కాబట్టి ఆ సర్వాంగ కవచము నువ్వు ధరించుకునేది, ఆ సర్వాంగ కవచం, నీ పైన ఉన్న సర్వాంగ కవచం ఎఫెక్టివ్గా పనిచేయాలంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ యువర్ హార్ట్. నీ హృదయంలో ఉన్న బలము పైన ఆధారపడి ఉంది. సామెతల గ్రంథం 29వ అధ్యాయం దయచేసి చూడండి. సామెతలు 29, Proverbs 29 verse 25, 25వ వచనం చదువుదాం. అందరు నాతోనే ఉంటే ఆమేన్ చెప్పండి. చదువు. 25వ వచనం. భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును. చూసారా? భయపడుట వలన ద ఫియర్ ఆఫ్ మ్యాన్ బ్రింగ్స్ స్నేర్. హలో, వింటున్నారా? కమ్ ఆన్, లౌడ్ హల్లెలూయా. చాలా మందికి బళ్ళు అంటే కూడా భయమే. చాలా మందికి వెహికల్స్ అంటే, నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, ఆయన కారు ఎక్కుతాడు కానీ ఫ్రంట్ సీట్లో కూర్చోడు. ఆ కో డ్రైవర్ సీట్లో, కో పైలట్ సీట్లో కూర్చోవాలంటే భయం. ఎందుకంటే ఎప్పుడో చాలా సంవత్సరాలు, ఒక 25 సంవత్సరాల క్రితం వారి ఫ్యామిలీలో ఎవరో ఒక వ్యక్తి
యాక్సిడెంట్లో చనిపోయాడు, అతను ఆ ఫ్రంట్ సీట్లోనే కూర్చున్నాడు. అందుకనే ఎంత మంచి కారణం తీసుకురండి, వేరే వాళ్ళని కూర్చోబెడతాడు కానీ ఫ్రంట్ సీట్లో ఆయన కూర్చోడు. ఎందుకంటే భయము. భయపడటం వలన మీ బైబిల్ చూస్తున్నారు 25వ వచనములు, 29, 25 చూస్తున్నట్లయితే ఆమె చెప్పండి. ఐ వాంటెడ్ టు లుక్ ఎట్ ద స్క్రిప్చర్. ఆ వచనాలు గమనించాలి. భయపడటం వల్ల, ఐ డోంట్ నో వాట్ ఫియర్ దట్ యు హ్యావ్ టుడే. అది దేని గురించిన భయమే. కొంతమందికి మంచి భయాలు కూడా ఉంటాయి. భయమే. కమాన్, హల్లెలూయా. భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా ఉండును. హల్లెలూయా. Come on, loud hallelujah. నేను చెప్తున్నానమ్మా, ఎవ్రీ చైల్డ్ ఆఫ్ గాడ్ హ్యావ్ ఏ ఎన్వియబుల్ డెస్టినీ. మనుషులు అసూయ పడునంత ఉన్నతమైన గమ్యాన్ని ప్రతి దేవుని బిడ్డకి దేవుడు సిద్ధపరిచాడు. ఆమేన్. Every child of God, I repeat what I said. Every child of God have an enviable destiny prepared by God. మనుషుల అసూయ పడే అంత శ్రేష్టమైన గమ్యాన్ని దేవుడు తన ప్రజల కొరకు సిద్ధపరిచాడు. దాన్ని ఎట్లా పొందుకోవాలి, దాన్ని ఎట్లా రీచ్ అవ్వాలి? నువ్వు భయపడక నువ్వు ముందు కొనసాగాలి. కమ్ ఆన్, హల్లెలూయా. ఎలౌడ్ హల్లెలూయా. సో ఫియర్ ఇస్ ఎ స్పిరిట్. భయం అనేది ఆత్మ. దెర్ ఇస్ నో ఫ్యూచర్ ఫర్ ద ఫియర్ఫుల్. భయపడవానికి భవిష్యత్తు లేదు. యు బికమ్ ఎ విక్టిమ్ టు ఎవ్రీథింగ్ దట్ యు ఫియర్. నువ్వు దేనికి భయపడుచున్నావో దానికి బందీనైపోతావు. కాబట్టి నీ పైన ఉన్న ఆర్మర్ దేని వలన అది శక్తివంతం అవుతుందంటే నీ హృదయ స్థితి, ద స్ట్రెంగ్త్ ఆఫ్ యువర్ హార్ట్, ద కరేజ్ దట్ యు క్యారీ ఇన్ యువర్ హార్ట్. డేవిడ్ హ్యాడ్ ఎ స్ట్రాంగ్ హార్ట్. దావీదుకి మంచి బలమైన హృదయాన్ని కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుదాం. ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం మొదటి వచనం నుంచి డ్యూటరానమీ చాప్టర్ 20 వర్స్ 1 చదవమా. 20వ అధ్యాయం మొదటి వచనం, ద్వితీయోపదేశకాండము, డ్యూటరానమీ చాప్టర్ 20 వర్స్ 1. నీవు నీ శత్రువులను యుద్ధమునకు పోయి గుర్రములను, నీ శత్రువులతో యుద్ధమునకు పోయి గుర్రములను, రథములను మీకంటే విస్తారమైన మీ బైబిల్ చూస్తున్నారు, అందరూ చూస్తున్నట్లేదు ఆమె చెప్పండి. నేను చెప్పే వచనాలు, నేను చెప్తున్న వచనాలు అవి దేవుని వాక్యం. వాటిని చూడండి, దాంట్లో నుంచి మీకు విశ్వాసం కలుగుతుంది. ఆమేన్. నీవు నీ శత్రువులతో యుద్ధమునకు పోయి గుర్రములను, రథములను మీకంటే విస్తారమైన జనమును చూచినప్పుడు వారికి భయపడవద్దు. కమ్ ఆన్, హల్లెలూయా. మార్కెట్లో నీకంటే పెద్దోడు వచ్చాడని భయపడద్దు. కమ్ ఆన్, హల్లెలూయా. కాలేజీలో సడన్ గా అరే వీళ్ళెవరు నాకంటే బాగా పెద్దగా ఉన్నారని భయపడద్దు. నువ్వు ఆఫీస్కి వెళ్ళినప్పుడు కొంతమంది హడావుడి చూసి వారి గంభీరత్వాన్ని చూసి భయపడద్దు. నేను చెప్తున్నాను, నీకంటే గొప్పవారు అవ్వచ్చు, నీకంటే బలవంతులు అవ్వచ్చు. వారికున్న రథములు, అదే అన్నాడు, వారి రథములు, వారి యొక్క గుర్రములు మీకంటే విస్తారమైన జనమును నీవు చూచినప్పుడు భయపడవద్దు. కమ్ ఆన్, హల్లెలూయా. నువ్వు భయపడితే అక్కడ అయిపోయింది, ఇంక చాప్టర్ క్లోజ్. There is no future for the fearful. నువ్వు భయపడితే ఇక భవిష్యత్తు లేదు. There is no tomorrow if you fear today. నీకంటే విస్తారమైన జనమును చూసి భయపడదు. చదవమ్మా. ఐగుప్తు దేశంలో నుంచి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. హల్లెలూయా. వర్స్ 2 రెండవ వచనం. అంతేకాదు మీరు యుద్ధమునకు సమీపించినప్పుడు యాజకుడు దగ్గరకు వచ్చి ప్రజలతో ఇలాగు చెప్పవలెను. ఇశ్రాయేలీయులారా వినుడి, నేడు మీరు శత్రువులతో యుద్ధము చేయుటకు సమీపించుచున్నప్పుడు మీ హృదయములు జంకనీయకుడి, భయపడకుడి. హల్లెలూయా. వింటున్నారు నా మాట? ద స్ట్రెంగ్త్ ఆఫ్ యువర్ హార్ట్. అంటే వీరందరికీ, ఈ సైనికులకి, యుద్ధ భూమిలో ఉన్న వారికి, వారు ఒట్టికి వెళ్ళరు. ఇందాకుండా చెప్తున్నారు, వారు యుద్ధ వస్త్రములు ధరించుకొని వెళ్తారు. కానీ నీకు విజయం ఇచ్చేది అది కాదు. అవి కాదు నీకు భద్రతనిచ్చేది నీ హృదయ స్థితి, ద కరేజ్ దట్ యు క్యారీ ఇన్ యువర్ హార్ట్. సడన్ గా దేవుడు నీతో మాట్లాడతాడు, ఏదో ఒక కొత్త ఆలోచన ఇస్తాడు, న్యూ ఐడియా ఇస్తాడు. ఆలోచన నీవు అవలంబించాలని, అమలు చేయాలని దేవుని హృదయంలో ఆ కాన్ఫిడెన్స్, ఆ కన్విక్షన్ నీకు ఇచ్చినప్పుడు నీవు భయపడక, నీవు పిరికితనముతో కాక, నువ్వు ధైర్యముగా విశ్వాసంతో ముందుకు అడిగి వేసినప్పుడు దాని యొక్క ఫలమును నీవు చూస్తావు. కానీ చాలాసార్లు మనం ఏం చేస్తామంటే భయపడతాం. నో. దేవుడు అన్నాడు, డు నాట్ ఫియర్. కమ్ ఆన్, డు నాట్ ఫియర్. హల్లెలూయా. Come on, loud hallelujah.
హల్లెలూయా. నువ్వు భయపడక ధైర్యముగా నీవు నిలబడితే నీ గమ్యాన్ని చేరుకుంటావు. చాలా స్పష్టంగా మాడుతున్నాడు. నువ్వు 28వ అధ్యాయం సామెతల గ్రంథం 28. ఐ వాంట్ టు టెల్ యూ 3 things దట్ కీప్స్ యువర్ బోల్డ్నెస్. నిన్ను ధైర్యముగా ఉంచే, నీ పిరికితనము నుంచి విడుదల పొంది నీ హృదయము ధైర్యముగా ఉండాలంటే, ఏ పరిస్థితి అయినా నీవు ధైర్యముగా ఉండటానికి వాక్యంలో ఉన్న 3 ప్రాముఖ్యమైన విషయాలు మీకు చెప్తాను. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 1వ వచనం, Proverbs 28:1 చదవమా. ఎవడును తరమకుండనే దుష్టుడు పారిపోను. చూసారా, మీరు ఎప్పుడన్నా విన్నారు ఈ మాట? ఎవరును తరమకుండనే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా నుందురు. హల్లెలూయా. బిగ్గరగా హల్లెలూయా. చాలా మంది ఈ వచనాన్ని ఫ్రేమ్ కట్టించి పెట్టుకుంటారు, 2 సింహాలు బొమ్మేస్తారు. నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉంటారు. సో నెంబర్ 1, వాట్ కీప్స్ యూ స్ట్రాంగ్? వాట్ కీప్స్ యువర్ హార్ట్ స్ట్రాంగ్? నీ హృదయమును బలముగా ఉంచేది నెంబర్ 1, యువర్ కాన్షియస్నెస్ ఆఫ్ రైచియస్నెస్. దేవుని నీతిని గూర్చి నీకు కలిగిన గమనము నీ హృదయాన్ని ధైర్యముగా ఉంచుతుంది. కమ్ ఆన్, హల్లెలూయా. I will repeat what I said. You must be righteousness conscious. You should be righteousness conscious. నేను క్రీస్తునందు దేవుని నీతి అన్న గమనము నిన్ను ధైర్యముగా ఉంచుతుంది. మీరు మరలా ఇక్కడికి వద్దాం, సామెతల గ్రంథానికి. ఒకసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం చదువుదాం. 2 Corinthians chapter 5 verse 21. 2 Corinthians chapter 5 verse 21 చదవమా. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. కనపడింది ఆ మాట? అస్సలు ఈ వచనం బైబిల్లోనే ఉందా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే యేసు ప్రభు వారు మన కోసం పాపిగా చేయబడలేదు, ఆయన మన కోసం పాపముగా చేయబడ్డాడు. యేసు ప్రభు సిలువలో మన పాపాలు మోసాడని ఎంతమంది నమ్ముతున్నారు? కమాన్, ఎస్ ఆర్ నో? ఆయన మన రోగములు భరించాడని ఎంతమంది నమ్ముతున్నాడు? ఆయన మన వ్యసనములు భరించాడని ఎంతమంది నమ్ముతున్నారు? లేదు, నమ్మితే ఆమేన్ చెప్పండి. ఆయన మన కొరకు చాలా ఘోరముగా మరణించాడని ఎంతమంది నమ్ముతున్నారు? ఆయన మరణించడానికి మన పాపమే కారణమని ఎంతమంది నమ్ముతున్నారు? కమాన్, ఆమేన్. అయితే బైబిల్ చెప్తుంది 21వ వచనం చివరి మాట, ఆయనను మన కోసము ఎలా చేశాడంట? పాపముగా చేశాడు. పాపిగా కాదు, పాపముగా చేశాడు. ఏదైతే ఒక వ్యక్తిని అపవిత్రపరిచి పాడు చేసి కృంగతీస్తుందో ఆ పాపముగా దేవుడు చేయబడ్డాడు. కానీ ఇది నమ్మరు చాలా మంది. ఆయన పాపముగా చేయబడ్డాడు, ఓకే. కానీ ఎందుకు పాపంగా చేయబడ్డాడు? ఆ ఫస్ట్ పార్ట్ పట్టుకోండి. ఎందుకనగా, మీ బైబిల్ చూడండి. ఎందుకనగా మనము, అందరు చెప్పండి, మనము, మళ్ళా చెప్పాలి మనము, ఇంకా చెప్పాలి మనము. ఇప్పుడు నేను చెప్దాం, నేను ఇప్పుడు నేను అనిపించి, ఎందుకనగా నేను ఆయన యందు దేవుని నీతి అగునట్లు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన మన కొరకు పాపంగా చేయబడ్డాడని ఎంతమంది నమ్ముతున్నారు? ఆయన మన కొరకు పాపముగా చేయబడ్డం నిజమైతే మనం ఆయన యందు ఏ విధంగా చేయబడ్డాం చెప్పాలి? మీ బైబిల్ చూసి చెప్పాలి. ఏ విధంగా చేయబడ్డాం? దేవుని నీతిగా చేయబడ్డాం. హల్లెలూయా. సో నీవెవరు అంటే దేవుని నీతి. యు ఆర్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. కమ్ ఆన్, హల్లెలూయా. ఎలౌడ్ హల్లెలూయా. నీ సొంత నీతి గురించి మాట్లాడట్లా, నీ సొంత మంచి కార్యాల గురించి మాట్లాడట్లా, నీ స్వనీతి లేకపోతే నీ నీతి కార్యం. నో 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 ఇట్స్ టాకింగ్ అబౌట్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. దేవుని నీతి, ద రైట్ స్టాండింగ్ విత్ గాడ్. దేవుని నీతి అంటే ఏ టైంలోనైనా ఆయన యొద్దకు వెళ్ళే ఆ యాక్సెస్ కలిగిన అథారిటీ. కమ్ ఆన్, హల్లెలూయా. ఈ గమనం ఉంది చూసారా? నేను దేవుని నీతి అయి ఉన్నాను. ఐఎమ్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. నేను క్రీస్తునందు దేవుని నీతి, నేను దేవుని నీతి అన్న ఆ కాన్షియస్నెస్ ఏం చేస్తుందంటే నీ హృదయాన్ని ధైర్యముగా ఉంచుతుంది. అందుకని అన్నాడు, నీతిమంతులు సింహము వలె ఎలా ఉంటారన్నాడు? ధైర్యముగా ఉంటారు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం
The book of Isaiah chapter 54 verse 17 17వ వచనం. యెషయా 54:17 నీకు నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతివానికి నీవు నేరస్థాపన చేసేదవు. యెహోవా యొక్క You me Isaiah 54:17 నీవు నేరస్థాపన చేసేదవు. యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది. హల్లెలూయా. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. మీకు ఆ మాట కనపడిందా? నీ మీద నేరస్థాపన చేస్తారు, నీకు వ్యతిరేకంగా వస్తారు, కానీ దేర్ రైచియస్నెస్ ఈజ్ ఆఫ్ మీ. వారి నీతి, వారికి తీర్పు. మీరు వచ్చిన మరల చదువు జాగ్రత్తగా గమనించండి, అందరు బాగా గమనించండి. 54:17 చూస్తున్నారు ఆమేన్ చెప్పండి. రైట్, చదువమ్మా. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధం వర్ధిల్లదు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతివానికి నీవు నేరస్థాపన చేయదు. యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది. హల్లెలూయా. ఇదే యెహోవా వాక్కు. కమ్ ఆన్ హల్లెలూయా. అంటే న్యాయ విమర్శలో నీ మీద నేరస్థాపన చేయడానికి వచ్చినప్పుడు, నీకు వ్యతిరేకంగా నిందలు మోపినప్పుడు, నీకు వ్యతిరేకంగా పరిస్థితులు లేచినప్పుడు, నీకు వ్యతిరేకంగా మనుషులు లేచినప్పుడు, నీకు వ్యతిరేకంగా శక్తులు లేచినప్పుడు, నీవు దేనిని బట్టి విడిపించబడతావంటే దేవుని నీతిని బట్టి నీకు విడుదల కలుగుతుంది. Come on, hallelujah. Now the judgment comes upon you not because of your righteousness but because of his righteousness. అందుకని అన్నాడు, యెహోవా సేవకుల నీతి నా వలన కలుగుచున్నది. మన నీతి అయితే బతకం, మన నీతి అయితే క్షమాపణ లేదు, మన నీతి అయితే విడుదల లేదు. మనుషుల యొక్క నీతి దేవుని ఎదుట మురికి పేలికల వలె ఉన్నాయి. దే ఆర్ లైక్ ఫిల్దీ ర్యాక్స్. మన నీతి, మనం ఎన్ని నీతి కార్యాలు చేయగలం, ఎన్ని మంచి పనులు చేసినా దేవుని కొరకు నిలబడ్డారు. నౌ లిసన్ టు మీ. ఆయన నీతి ముందు దట్స్ నథింగ్. సాతాను ఏం చేస్తాడంటే గిల్ట్ కాన్షియస్ తెస్తాడు. నువ్వు అవిధేయుడువనో, నువ్వు పాపం చేసావనో, దేవునికి నీ మీద కోపం ఉందనో, దేవునికి నువ్వు దూరంగానో, నౌ లిసన్ టు మీ. నువ్వేం చేయాలంటే నేను క్రీస్తునందు దేవుని నీతి అయి ఉన్నాను. ఈ కాన్షియస్నెస్ ఏమవుతుందంటే నీకు ధైర్యాన్ని ఇస్తుంది. హల్లెలూయా. సో పుట్ ఆన్ రైచియస్నెస్. నువ్వు నీతిని ధరించుకో, అది నీకు ధైర్యాన్ని ఇస్తుంది. కమ్ ఆన్ హల్లెలూయా. 61వ అధ్యాయం యెషయా గ్రంథం చూడండి. ద బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 61. మీరందరూ నాతోనే ఉన్నారా? ప్రభు నాతో మాట్లాడుతున్నాడు అన్న వాళ్ళందరూ బిగ్గరగా ఆమేన్ చెప్పండి. ఆమేన్ హల్లెలూయా. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. మన ఫస్ట్ సర్వీస్ ఎన్ని గంటలకండి? 7 o'clock స్టార్ట్ అవుతుంది. 7 నుంచి ఎన్ని గంటల వరకు? 9 వరకు. కమ్ ఆన్, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ ద టైం. యెషయా గ్రంథం 61వ అధ్యాయము. మీరందరూ నాతోనే ఉన్నారా? కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. చూడండి, ఇప్పుడు మూడో వచనం చదువుదాం. 3వ వచనం. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకు బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. యెహోవా తన్ను మహిమపరచుకొనున్నట్లు నీతి అను మస్తకి వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. హల్లెలూయా. నీతి అను మస్తకి వృక్షం అని పేరు పెడతాడంట ఆయన. హల్లెలూయా. ఇంకేం పేరు పెడతాడు? యెహోవా నాటిన చెట్లను పేరు పెడతాడు. 10వ వచనంకి వచ్చేద్దాం. 10వ వచనము. శృంగారమైన బాగా ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింప చేసి ఉన్నాడు. హల్లెలూయా. శృంగారమైన పాగా ధరించుకున్న పెండ్లి కుమారుడు వలె. కమాన్. ఇంకా ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగా ఆయన నన్ను ఏం చేశాడు? రక్షణ వస్త్రములు ధరింప చేశాడు. ఎంతమంది రక్షించబడ్డారు ఇక్కడ? నువ్వు రక్షించబడితే ఆయన ఎలా చూస్తున్నాడు తెలుసా? ఆభరణములు ధరించుకున్న పెండ్లి కుమార్తె వలె నీవు ఉన్నావు. కమ్ ఆన్ హల్లెలూయా. బాగా తన్నులు తిని పళ్ళు రాలిపోయిన సమరైన వలె కాదు నీవు. కమ్ ఆన్ హల్లెలూయా.
నీవు ధరించుకుని అలంకరించబడిన పెండ్లు కుమారుని వలె. కమ నేను చెప్తున్నాను, ఆ రక్షించబడిన వ్యక్తి he's the top class person in heavenlies. Hallelujah. Now listen, చదవమ్మా. రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు, నీతి అను పైబట్టను నాకు ధరింపచేసి ఉన్నాడు. చూసారా, నీతి అను పైబట్ట, ద రోబ్ ఆఫ్ రైచియస్నెస్. రక్షణ, నీకు రక్షణ వస్త్రం ఇచ్చిన తర్వాత ఆయన నీకేమిచ్చాడంటే he has given you the robe of righteousness. నీకు నీతి అను వస్త్రమునిచ్చాడు. సో కాబట్టి యు పుట్ ఆన్ హిస్ రైచియస్నెస్ ఫర్ ద రిక్వైర్డ్ బోల్డ్నెస్. నీకు ధైర్యము కావాలని నీ హృదయము భయపడకుండా, నీకు భయం కలుగుతుంది, నీకు భయం కలుగుతుంది, పిరికితనం వస్తుంది, నీకు ధైర్యము కావాలని హృదయంలో నువ్వేం ధరించుకోవాలంటే ఆయన నీతిని ధరించుకోవాలి. హల్లెలూయా. అంటే ఎలా ధరించుకోవాలి పాస్టర్ గారు? నేను నోరు తెరిచి ఒప్పుకోవాలి, ఐఎమ్ ది రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్ జీసస్. నేను క్రీస్తునందు దేవుని నీతి అయ్యాను. చెప్పండి నాతో పాటు, నేను క్రీస్తునందు దేవుని నీతి అయి ఉన్నాను. 3 సార్లు చెప్దాం, నేను క్రీస్తునందు దేవుని నీతి అయి ఉన్నాను. మరలా చెప్దాం, నేను క్రీస్తునందు దేవుని నీతి అయి ఉన్నాను. యు కంటిన్యూ టు స్పీక్ దట్ యు పుట్ ఆన్ ద రైచియస్నెస్. ఆ గమనం ఎప్పుడైతే నీ హృదయంలో కలుగుతుందో, నేను చెప్తున్నాను, దట్ విల్ మేక్ యు బోల్డ్. దేవుని నీతిని గురించిన గమనము నేను ధైర్యపరుస్తుంది. సో నెంబర్ 1, బీ కాన్షియస్ ఆఫ్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. నీతిమంతులు చెప్పాలి, సింహము వలె ధైర్యముగా ఉంది. నెంబర్ 2, రెండోది, వాట్ మేక్స్ యూ స్ట్రాంగ్. నీ హృదయాన్ని బలపరిచేది ఏంటి? కీర్తన 23వ కీర్తన 4వ వచనం. Psalm 23 and verse 4. కీర్తన 23:4. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు నేను భయపడను. కమ్ ఆన్, హల్లెలూయా. అందరు చెప్పాలి, భయపడను. చెప్పాలి అందరు, భయపడను. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించెను. హల్లెలూయా. Come on loud, hallelujah. You must be conscious of his ever abiding presence. రెండవది, నీ హృదయానికి ధైర్యాన్ని ఇచ్చేది ఏంటో తెలుసా? దేవుని సన్నిధిని గురించిన గమనం. The abiding presence that you have. నీతో ఉండే దేవుని సన్నిధి, ఆయన నాతోనే ఉన్నాడన్న గమనం. ఆయన అన్నాడు, ఇదిగో యుగ సమాప్తి వరకు నేను నీకేమై ఉంటా అన్నాడు, తోడై ఉంటానన్నాడు. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. Hebrews chapter 13 verse 5. హెబ్రీ 13:5. అమ్మ, ధనాపేక్ష లేని వారై నీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండి నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనే చెప్పెను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకు ఏమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాను. హల్లెలూయా. తెలుగు బైబిల్లో లాస్ట్ లో చెప్పగలవారమై ఉన్నాం. బట్ ఇంగ్లీష్ బైబిల్ ఏమంటుందంటే, therefore I boldly say the Lord is with me. నేను ధైర్యముగా చెప్తున్నాను ఏమని? ద లార్డ్ ఈజ్ మై హెల్ప్. ఆయన నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకు ఏమి చేయగలడు. హల్లెలూయా. రెండవది, హృదయాన్ని ధైర్యపరిచేది దేవుని సన్నిధిని గూర్చిన నీకున్న గమనం. దావీదుకి అదే ఉంది. గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన, నేను భయపడను. ఎందుకని? ఆయన నాకు తోడై ఉన్నాడు. గొలియాతు మీదకి వెళ్ళిన నేను భయపడను. ఎందుకని? నేను కత్తి చేత ఈటి చేత కాదు, సైన్యములకు అధిపతికి యెహోవా పేరట నేను వచ్చుచున్నాను. ఎందుకని? నా ధైర్యము నాకున్న బలము కాదు, నాకున్న ధైర్యము నాకు కలిగిన అసెట్స్ మీద కాదు, నా ధైర్యము నా ఆస్తి కాదు, నా ధైర్యము నా జ్ఞానము కాదు. నా ధైర్యం ఏంటనంటే దేవుని సన్నిధి నా ధైర్యము. హల్లెలూయా. ఆయన నాతో ఉన్నాడన్న ధైర్యము, ఆయన నన్ను విడిచిపెట్టడన్న ధైర్యము, నిన్ను ఎన్నడను ఎడబాయును, ఏమాత్రము విడవడని చెప్పిన ఆ అబైడింగ్ ప్రెజెన్స్. కమ్ ఆన్, హల్లెలూయా. ఆ ధైర్యము నాకు ఉంది కనుక, ఆయన సన్నిధిని గురించిన విశ్వాసము నేను కలిగి ఉన్నాను కనుక నా హృదయం ధైర్యముగా ఉంటుంది.
సామెతల గ్రంథం 30వ అధ్యాయం 29, 30. సామెతలు 30వ అధ్యాయం, Proverbs chapter 30 verse 29 and 30. మీ బైబిల్ ఉందా? మీ బైబిల్ 30వ అధ్యాయం ఉందా? ఉంటే ఆమెన్ చెప్పండి. కమాన్. సామెతలు 30, 29 చదవమ్మా. డంబముగా నడిచిన 3 కలవు, టీవీగా నడిచిన 4 కలవు, అవేవనగా ఎల్ల మృగములలో పరాక్రమ గలదై, ఎవనికైనా భయపడి వెనుకకు తిరుగని సింహము. హల్లెలూయా. ఏం హల్లెలూయా ఇది? కమాన్, సింహాలకు చెప్పాలి. కమాన్, హల్లెలూయా. మరలా చదువుదాం. టీవీతో నడుచున్నవి. అందరం కలిసి, మీరు అందరూ అక్కడే ఉన్నారా? సింహాలందరూ రెడీగా ఉన్నారా? నేను ఒకసారి ఫారెస్ట్కి వెళ్ళా ఈ మధ్య లాస్ట్ ఇయర్ సమ్మర్కి టడోబా ఫారెస్ట్ రిజర్వ్కి వెళ్ళాం. వెళ్తే అక్కడ 4-5 ఫారెస్ట్ జోన్స్ ఉంటాయి. అక్కడికి వెళ్ళి ఊరికే పిల్లలకి అని చెప్తే అక్కడ టైగర్స్ ఉంటాయి అన్నారు, లయన్స్ ఉంటాయి అన్నారు. సరే వెళ్ళాం. పొద్దున్నే బయలుదేరి వెళ్ళాలి. పొద్దున్నే 4 లేచి బయలుదేరి ఆ యొక్క సఫారీ ఫారెస్ట్లోకి వెళ్ళిపోవాలి. వెళ్తూ ఉంటే ఒక సింహం కనపడింది. అది చెట్టు కింద పడుకొని ఉంది, నిద్రపోతుంటే ఈ మా గైడ్ ఏం చేశాడంటే మా వెహికల్ ఆపాడు. ఆపి సార్ ఇట్లా సార్ అన్నాడు. అంటే నాకు సైక్ చేస్తున్నాడు. సార్ చూడండి, అదిగోండి అక్కడ పడుకొని ఉంది. ఇట్స్ లయన్. చెట్టు కింద పడుకొని చక్కగా నిద్రపోతా ఉంది. సరే, ఈలోపు మా వెనకాల ఇంకో వెహికల్ వచ్చి ఆగింది. వెహికల్ వచ్చి రాగానే ఆ వెహికల్లో వాళ్ళందరూ ఎగ్జైట్ అయిపోయి సింహం అంటారు. అతను కామ్కుండా ఇట్లా చూపిస్తాడు, ఎవరు మాట్లాడకూడదు అంటే. అప్పుడు వాళ్ళు అన్నారు, అది నిద్రపోతుందిగా అన్నాడు. ఈ గైడ్ అన్నాడు, అది నిద్రపోయిన సింహమే అన్నాడు. అది మెలకుగున్న సింహమే, నిద్రపోయిన సింహమే. దానికి శబ్దాలు వస్తే దాన్ని అటాక్ చేస్తున్నారు అనుకుంటుంది, డిఫెన్స్లోకి వెళ్ళిపోద్ది. అది డిఫెండ్ చేయడానికి ఏం చేస్తుంది, తను డిఫెండ్ చేసుకోవటానికి ఏం చేస్తుంది అంటే మన ఆ వ్యక్తి పైకి దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది. ఎందుకంటే అది సింహం, అంతే. అది అడవికి రాదు. దాన్ని చూస్తే అందరూ ఆగిపోవటమే. చాలాసేపు ఉన్నాం, దాదాపు ఒక 40 నిమిషాలు అది లేగదే. పోనీ ఎవరు ధైర్యం చేసి దాన్ని లేపలేరు? లేపారంటే చూసి అది లేగట్లేదు, మేము వెళ్ళిపోయాం. తర్వాత ఇంకో దగ్గరికి వెళ్తే మొత్తానికి నడుస్తున్న ఒక టైగర్ని చూసాం. అది ఎట్లాగా పక్కనే నడుచుకుంటూ వెళ్తా ఉంది. మా పక్కనే నడుచుకుంటూ వెళ్తాను. మా గైడ్ చెప్తున్నాడు, సార్ కామ్గా ఉండాలి, మీ ఫోన్స్ కూడా తీయద్దు అని. అది వెళ్తుంటే అందరూ వెంటనే వరుసగా ఒక 4 జీపులు ఆగిపోయినాయి. అందరూ అసలు పిన్ డ్రాప్ సైలెన్స్, ఎంత గుడ్ బాయ్స్ లాగా కూర్చున్నారంటే అందరూ అసలు ఎవరు మాట్లాడలేదు, కామ్గా వచ్చారు. అది వచ్చింది, ఒక్కొక్క జీప్ చూస్తుంది, జీపులో అందరిని చూస్తుంది, వెళ్ళిపోయింది. ఆ టైంలో ఎవడైనా తులుపడి ఇట్లా ఊపినా, హాయ్ చెప్పినా, హలో చెప్పినా, మాట్లాడినా, ఎందుకని సింహం 30వ వచనం చదువుదాం అందరం కలిసి. 1, 2, 3 గో. టీవీతో నడుచున్నవి 4 కలవు, ఏవనగా ఎల్ల మృగములలో పరాక్రమ గలదై, ఎవనికి భయపడి వెనుకకు తిరుగని సింహం. అలాగను ఉండాలని దేవుడు కోరుతున్నాడు. నీతిమంతులు సింహం వలె బలముగా ఉంటారంటదే, నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారంటదే. నీ శత్రువునకు భయపడి వెనుకకు తిరుగక, ప్రతికూల పరిస్థితులకు భయపడి వెనుకకు తిరుగక. కమాన్, వింటున్నారా? పరాక్రమ కలిగిన వ్యక్తిగా నీవు నిలబడాలని. కమాన్, ఆయన తన నీతిని నీకు అనుగ్రహించి ఉన్నాడు. అందుకని ఆ నీతిని గురించిన గమనము సింహము వలె ధైర్యముగా ఉంచుతుంది. హల్లెలూయా. సో నెంబర్ 1, యువర్ కాన్షియస్నెస్ ఆఫ్ రైచియస్నెస్. దేవుని నీతిని గురించిన గమనం మర్చిపోవద్దు. మీరు రాసుకుంటున్నారు అనుకుంటున్నా. అండ్ నెంబర్ 2, రెండవది, యువర్ కాన్షియస్నెస్ ఆఫ్ హిస్ ప్రెజెన్స్. నీతో ఉన్న దేవుని సన్నిధి. యు మస్ట్ బి కాన్షియస్ ఆఫ్ హిస్ ఎవర్ అబైడింగ్ ప్రెజెన్స్. You must be conscious of his ever abiding presence. You must be conscious of his ever abiding presence. ఆయన సన్నిధి నీతో నిత్యము ఉండే ఆయన సన్నిధిని గూర్చిన గమనం నువ్వు కలిగి ఉన్నప్పుడు, నువ్వు గాఢాంధకారపు లోయలో వెళ్ళినా,
నువ్వు మరణకరమైన లోయలో వెళ్ళినా నువ్వు భయపడవు. ఎందుకని? ఆయన నీకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. నేను చెప్తున్నానమ్మా, వింటున్నారా? దేవునిని ఏదైనా భయపెట్టగలదా? మాట్లాడాలి. సింహముని ఏదైనా భయపెట్టగలదా? చెప్పాలి. దేవుని ఏదైనా భయపెట్టగలదా? దేవునిని భయపెట్టలేనివేవి నిన్ను కూడా భయపెట్టవు. దేవుడు అలా ఉండాలని కోరాడు. నీవు ఎనీథింగ్ ఐఎమ్ టెలింగ్ యూ దట్ కెనాట్ థ్రెటన్ గాడ్ కెనాట్ థ్రెటన్ యూ. ఎందుకని? నీవు సింహము వలె ధైర్యముగా ఉండాలని దేవుడు కోరాడు. అండ్ లాస్ట్ వన్, సామెతల గ్రంథం 24వ అధ్యాయం, సామెతలు 24:5. సామెతలు 24:5. అమ్మ, జ్ఞానము గలవాడు బలవంతుడుగా ఉండును. చూసారా? జ్ఞానము గలవాడు బలవంతుడుగా ఉండును. చదవమ్మా. తెలివి గలవాడు శక్తివంతుడుగా ఉండు. చాలు. ఏ వాయిస్ మ్యాన్ ఇస్ స్ట్రాంగ్. ఏ వాయిస్ మ్యాన్ ఇస్ స్ట్రాంగ్. A wise man is strong. So number 3, the truth, the knowledge of the truth. సత్యమును గుర్చిన నీ జ్ఞానము నీ హృదయానికి ధైర్యం ఇస్తుంది. అందుకని దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 32వ వచనము, డానియల్ చాప్టర్ 11:32, దానియేలు 11:32 ఏమనుంది? దానియేలు 11:32, అందుకతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధన అతిక్రమించి వారిని వశపరచుకొనును. అయితే తమ దేవుని ఎరుగువారు. మీ బైబిల్ చూస్తున్నట్లయితే ఆమేన్ చెప్పండి. Those who know their God, the knowledge of God, the knowledge of the truth. సత్యమును గురించిన నీ జ్ఞానము, వాక్యమును గురించిన నీ జ్ఞానము, నీ విమోచనను గురించిన నీ జ్ఞానము, the truth, the knowledge about your redemption, the knowledge about your salvation. నీ సత్యమును గుర్చిన ఆ జ్ఞానమును దేవుని ఎరుగువారు ఎలా ఉంటారన్నారు? బలము కలిగి గొప్ప కార్యములు చేయుదురు. హల్లెలూయా. కమ్ ఆన్, లౌడ్ హల్లెలూయా. సో 3 things that keeps your heart strong. హృదయాన్ని ధైర్యముగా బలముగా ఉంచేవి. నెంబర్ 1, నీతిని గుర్చిన గమనం. దేవుని నీతిని గుర్చిన గమనం. నేను నీతిమంతునిగా చేయబడ్డాను, నేను దేవుని నీతిగా చేయబడ్డాను, నా కొరకు ఆయన మరణించాడు, ఆ గమనం. నెంబర్ 2, నీతో ఉండే ఆయన సన్నిధిని గురించిన గమనం. కాన్షియస్నెస్ ఆఫ్ ఎవర్ అబైడింగ్ ప్రెజెన్స్. ఏ ప్రతికూల పరిస్థితి నేను చెప్తున్నాను, అది ఎంత భయపెట్టే పరిస్థితి అయినా ఆయన నాతో ఉన్నాడన్న ధైర్యముగా ఉండు. నీకు అలా అనిపించకపోతే నోటితో చెప్పు, నేను ధైర్యముగా చెప్పగలవారమై ఉన్నాడు అన్నాడు కదా. నరమాత్రుడు నాకేమి చేస్తాడు? దేవుడు నాకు తోడై ఉన్నాడని చెప్పు. దట్స్ నెంబర్ 2. నెంబర్ 3, మూడవది, యువర్ నాలెడ్జ్ ఆఫ్ ద ట్రూత్. సత్యమును గురించిన నీ జ్ఞానము. జ్ఞానము గలవాడు ధైర్యముగా ఉండును. జ్ఞానము గలవాడు బలవంతుడు. ద వన్ హూ హ్యాస్ ద నాలెడ్జ్. వాక్యమును గురించి, సత్యమును గురించి, దేవుని గురించి నీకు కలిగిన జ్ఞానము నీకు ధైర్యాన్ని ఇస్తుంది. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి చెప్పాలి, గొప్ప కార్యములు చేయుదురు. హల్లెలూయా. అందుకని ప్రభువు అన్నాడు, నేను నీకు ఆజ్ఞాపించలేదా? నేను నీతో చెప్పలేదా? హ్యావ్ ఐ నాట్ కమాండెడ్ యు జాషువా? నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు, భయపడద్దు, జడియద్దు. నీకంటే విస్తారమైన జనమును చూసి నువ్వు భయపడద్దు, నీకంటే గొప్ప రథములు చూసి భయపడద్దు. ఎందుకండి? నీకు సహాయం చేయవాడు దేవుడై ఉన్నాడు, నీ పక్షంలో ఉన్నవాడు దేవుడై ఉన్నాడు. మీకు విషయం తెలుసా? ఆయన పేరేంటంటే యూదా గోత్రపు సింహము. 30 సంవత్సరాలు ఇందాక చదివాం కదా. టీవీగా నడిచినది, పరాక్రమ కలిగినది, ఎవ్వనికి భయపడక వెనుతిరగనిది ఆయన అటువంటి వాడు. ఆయన సర్వోన్నతుడైన దేవుడు, యూదా గోత్రపు సింహము. కమాన్, హల్లెలూయా. ఆయన టీవీగా నడుచువాడు. వింటున్నట్లయితే ఆమేన్ చెప్పండి. ఆయన పరాక్రమ కలిగిన వాడు. నమ్ముతున్నారా? ఆయన ఎవ్వరికి భయపడి వెనుతిరగని వాడు. కమాన్. శత్రువు ఎదుటి నిలబడ్డాడు, మరణం ఎదుటి నిలబడ్డాడు, సముద్రం ఎదుటి నిలబడ్డాడు, దురాత్మల ఎదుటి నిలబడ్డాడు, ప్రతికూల పరిస్థితి నిలబడ్డాడు, అన్నిటి మీద విజయమును ప్రకటించాడు. కమాన్, హల్లెలూయా. ఆయనే మన సింహము, ఆయనే మన యూదా గోత్రపు సింహము. ఈస్ ద లయన్ ఆఫ్ ద ట్రైబ్ ఆఫ్ జూడా. మనము కూడా ఆయన వల్ల ఉండాలని కోరాడు. ఆయన నీతి యొక్క గమనం నేను అలాగే చేస్తుంది. నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉందరు. హల్లెలూయా.